ప్రజల్లో జనాదరణ కోల్పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక గులకరాయి డ్రామా తెరపైకి తీసుకుని వచ్చారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రాష్ట్ర నాయకులు కటకంశెట్టి బాబీలు విమర్శించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పుడు జగన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో కొత్త డ్రామాకు తెరలేపారని, గొడ్డలివేటు కోడికత్తి డ్రామాలు అయిపోయాయని, ఇప్పుడు గులకరాయి దాడి డ్రామాకు జగన్ తెరలేపారని, జగన్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు. రోజు ప్రజలు నీకు సానుభూతి ఓటేశారు. ఈరోజు నీ డ్రామా తెలిసిపోయింది. ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా కనిపించింది. ఈరోజు ఇదో పెద్ద డ్రామా. ఇదే కాదు, మీ బాబాయిని హత్య చేస్తే ఆ రోజున మీరే హత్య చేసి మా చంద్రబాబు నాయుడు చేయించారని పెట్టారు. మీరు మీ పేపర్లో రాశారు ఆ రోజు. అది కూడా నమ్మించాం. చూడండి, అదే మీ బాబాయిని హత్య చేసిన మేము చేయలేదని చెప్పి వాదించినప్పుడు కూడా మేమే చేశామని చెప్పి నమ్మించారు ప్రజల్ని. ప్రజలు నమ్మి ఓట్లేశారు నీకు. అయ్యో, వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు చంపించారట అని కొంతమంది నమ్ముండొచ్చు. అది కూడా సానుభూతి పొందావు నువ్వు ఆ రోజున. ఈ కోడికెత్తి నీ బాబాయిని చంపింది కూడా సానుభూతి పొందావు ఆ రోజున. కొంతమంది ఓట్లేస్తారు. ఈ రోజున కోడికెత్తి సీను వాళ్ళే అసలు దీనికి దానికి సంబంధం లేదు. అసలు కావాలని చేయించుకున్నావు నువ్వు. కావాలని చేయించుకున్నావు కాబట్టే ఏ రోజు కూడా నువ్వు కోర్టుకి వెళ్ళదు. పిలిస్తే కోర్టుకి వెళ్ళలేదు. అబ్బాయిని ఆయనకి ఆయనే కొంతమంది న్యాయవాదులు అందరూ కలిసి బయటికి తీసుకొచ్చారు. నువ్వు డ్రామా ఆడిన సంగతి అందరికీ తెలిసిపోయింది. తర్వాత మీ బాబాయిని హత్య ఎవరు చేశారో అని మా చంద్రబాబు చేయించారని నువ్వు చెప్పావు. మరి అదే మీ కుటుంబం, మీ చెల్లెలు నువ్వే చేయించావని చెప్తున్నారు. అర్థం కావట్లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వే చేయించావని చెప్తున్నారు ఇప్పుడు పబ్లిక్లో. మీ చెల్లాయిలు ఆ చంపునోని మళ్ళీ ఎంపీగా పెట్టావని వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తున్నారు. నీ కుటుంబంలో ప్రజలారా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే తన అధికారం కోసం కుటుంబంలో ఉన్నవాళ్ళు కూడా చంపేస్తాడు. తన అధికారం కోసం కొట్టినట్టు క్రియేట్ చేసుకుంటాడు. ఇలాంటి డ్రామాలు ఆడే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాలు ఏమైపోయిందో మీరు చూశారు. ఇప్పుడు కూడా కొంతమంది తిరుగుతున్నారు. ఇంకా ఈ డ్రామాలు చూసి మీరు కూడా వెనక్కి వచ్చేయాలి. ఈ రోజున కేసు నమోదు చేశారంటే మీ వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది. నీ వ్యవస్థలో నువ్వే విద్యుత్తుని ఆపుకుని 3 సార్లు ఆపుకుని అది ఒక సినిమా విధంగా క్రియేట్ చేసుకుని మీ పెయిడ్ ఆర్టిస్టులతోటి కరెక్ట్గా షూట్ చేయించుకుని రాయిబడ్డ లోపలే కొట్టుకుని మీరు బయటకు వచ్చి మరి ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి సానుభూతి పొంది ఓట్ల రూపంలో వస్తాయి అనుకోవడం మాత్రం మీ అవివేకం. జనాలు ఎవరు ఇక్కడ వివేకంగా లేరు. ఎందుకంటే వివేకం సినిమాలో మీ స్టోరీ అంతా ప్రత్యక్షంగా అందరూ చూశారు. అందువలన మీరు కోడికత్తి పార్ట్ 2 డిజాస్టర్ మూవీ అని చెప్పి మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా ప్రజలందరూ వన్ సైడ్ డిసైడ్ అయ్యారు. ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే కాకినాడ 1లో కొండబాబు గారు ఊహించిన మెజార్టీతో గెలుస్తున్నారు అంటూ అతిశయోక్తి కాదు. అదేవిధంగా కాకినాడ రూరల్లో గ్లాసు గుర్తుకు పోటీ చేస్తున్న పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తూ ఖచ్చితంగా నడుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎక్కడ పోటీ చేసినా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారినే జనం నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. మీ డ్రామాలు విరమించుకోండి. గబుక్కుని మొన్న ఎప్పుడో చెప్పి ఎక్కడో జారిపడి అలా పడింది, అది మిస్ అయిందని చెప్పి లోపల బస్సులోనే మీరు రాయి కొట్టుకుని వచ్చి రాయి వచ్చి తగిలిందని చెప్తున్నారు. దానికి మళ్ళీ సిబిఐ విచారణ చేస్తా అన్నారు, సిఐడి విచారణ చేస్తా అన్నారు. ఇంకా పోలీసులు ఇంకా మీ వంతే ఉన్నారు. రఘువీరారెడ్డి గారిని మరి ఆల్మోస్ట్ అస్సాం వరకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈరోజు బీజేపీ కూడా మార్చంతే ఉంది. మీరు ఎటువంటి సందేహం లేదు, జూన్ 4వ తారీఖుని ప్రమాణ స్వీకారం అవుతుంది చంద్రబాబు నాయుడు గారిది. అయిన మరుక్షణం మీకు ఒక తలుపు తెరవబడును. ఆ తలుపు ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అది చర్లపల్లి
లేదా రాజమండ్రి కారాగారమా అన్నది మీకు కాదు, మేము డిసైడ్ చేసి మీ తలుపులు తెరుస్తామని చెప్పి మేము తెలియజేస్తాం.